వాగ్గేయకారులలో సంగీతమూర్తిత్రయమని ఉన్నారు. వారెవరంటే త్యాగరాజస్వామి వారు, ముత్తుస్వామి దీక్షితుల వారు, అలాగే శ్యామశాస్త్రి గారు. ఈ ముగ్గురిని సంగీతమూర్తిత్రయమని కీర్తిస్తారు. ఈ ముగ్గురిలోనూ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అవేంటంటే ఈ ముగ్గురు కూడా తిరువారూరులోనే జన్మించారు. కానీ ముగ్గురిలో ఏ ఒక్కరూ ఆ ఊరిలో స్థిరపడలేదు. ఈ ముగ్గురికి ఒకరితో ఒకరికి పరిచయాలు కూడా ఉన్నాయి. ముగ్గురు మహానుభావులే. అలాగే ముగ్గురికి శిష్య పరంపర కూడా ఉంది. ఇంతేకాక ముగ్గురిలో ఇద్దరైనా అంటే శ్యామశాస్త్రి గారు, ముత్తుస్వామి దీక్షితుల వారు ఇద్దరు శ్రీ విద్యోపాసకులే. అలాగే ఈ ముగ్గురు వేద పండితులు, శాస్త్రవేత్తలు, సంగీతకారులు, అంతేకాక ఉపాసనా పద్ధతిలో కూడా ఉన్నవారు. ముగ్గురు నిరాడంబర జీవనం కలిగిన వారే అయినప్పటికీ సంగీతంతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని చేసి చూపించారు. ఈ సంగీతమూర్తిత్రయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముత్తుస్వామి దీక్షితుల వారి గురించి చెప్పుకోవాలంటే వారి గురువుగారి పేరు చిదంబరనాథ యోగి. ముత్తుస్వామి దీక్షితుల వారు మద్రాసు దగ్గర మణలి అనే ఊరిలో కుటుంబంతో కలిసి ఉండేవారు. వారి వివాహమైన కొద్ది కాలం అవుతూ ఉండగానే వారి ఇంటి గురువైన చిదంబరనాథ యోగి వచ్చారు. ఆయన యతీశ్వరుడు. ఆయన ఏమన్నారంటే, కొన్ని రోజులు మీ అబ్బాయిని నాతో తీసుకువెళ్తాను అన్నారు. అప్పుడు ముత్తుస్వామి దీక్షితుల వారి నాన్నగారు అలాగే ఆయన భార్య కూడా ఆనందంగా పంపించారు. అప్పుడు ఆనందంగా ముత్తుస్వామి దీక్షితుల వారు గురువుగారితో పాటు కాశీకి వెళ్లారు. అక్కడ శ్రీవిద్యలో ఉత్కృష్ట దశకి కూడా చేరారు. ఇప్పటికీ కూడా ముత్తుస్వామి దీక్షితుల వారు చిదంబరనాథ యోగి గారు పూజించిన శ్రీచక్రం కాశీలో ఉంది. ఎక్కడ ఉంది అనే ప్రశ్న మీలో ఉదయించవచ్చు. అయితే కేదార ఘట్టం దగ్గర ఒక ఇంట్లో ఇప్పటికే ఆ శ్రీచక్రం ఉంది. ఇక మనం అసలు విషయానికి వస్తే, ఒకసారి ముత్తుస్వామి దీక్షితుల వారు వారి గురువుగారిని ఈ విధంగా అడిగారట. ఇన్నాళ్ళు ఉపాసన చేశాను కదా, అమ్మవారు నన్ను అనుగ్రహించదా? అప్పుడు ఆయన గురువుగారు అన్నారు, రేపు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో గంగా స్నానానికి వెళ్ళినప్పుడు అమ్మవారినే అడుగు అని. అప్పుడు ముత్తుస్వామి దీక్షితుల వారు పొద్దున్నే లేచి గంగా స్నానం చేసి లేస్తూ ఉంటే ఆయన చేతికి ఏదో తగిలింది. అదేంటంటే ఒక వీణ. ఆ వీణకి ఎక్కడా ఏ దెబ్బ తగిలినట్టు కనిపించలేదు. అంటే అది ఎవరో పడేసినది కాదు, అది అమ్మవారి ప్రసాదం. ఆ వీణ అరుదైనదని చెప్పటానికి కూడా ఒక సంకేతం ఉంది. అదేంటంటే వీణ చివరిన యాళిముఖమని ఒకటి ఉంటుంది. అయితే ఈ వీణలో అది పైకి తిరిగి ఉంది. అంతేకాక దేవనాగరి లిపిలో రామ అని రచించి కూడా ఉంది. ఈ వీణ ఇప్పటికీ కూడా వారి పరంపరకు చెందిన వారి ఇళ్లలో భద్రపరిచి ఉందిట. అయితే మొత్తానికి ముత్తుస్వామి దీక్షితుల వారు ఆ వీణని తీసుకొని ఆనందంతో గంగ నుండి లేచి వస్తూ ఉంటే ఆయన గురువుగారు మెట్లు దిగుతూ సమాధానం లభించిందా అని అడిగారట. అప్పుడు ముత్తుస్వామి దీక్షితుల వారు ధన్యుడిని అన్నారు. అయితే కాసేపి మెట్ల మీదే కూర్చో, నేను స్నానం చేసి వస్తానని చెప్పి ఆయన గురువుగారు నదిలోకి వెళ్లారు. ఇక వెళ్ళొస్తాను అని చెప్పి ఆయన నదిలోకి పూర్తిగా వెళ్ళిపోయారు. దీని అర్థం ఏంటంటే మహాత్ములు, యతీశ్వరులు తమ కాలం అయిపోయింది అన్నప్పుడు తమంతట తాము జలానికో అగ్నికో అలా అర్పించుకుంటారు. మళ్ళీ మనం విషయంలోకి వెళ్తే అటుపై మిగిలిన శిష్యులతో కలిసి ముత్తుస్వామి దీక్షితుల వారు వారి గురువుగారి శరీరాన్ని వెతికి తీసుకువచ్చి సమాధి చేశారు. ఆ చోటు కూడా ఇప్పటికీ ఉంది. ఆ తర్వాత ఆయన గురువుగారి ఆనతి మేరకు తిరిగి దక్షిణానికి వచ్చేశారు. అప్పటికి వారి కుటుంబం మణలిలో లేరు, మరో చోటుకి మారిపోయారు. ఆ మారిన ఊరికి వెళ్తూ వెళ్తూ దారిలో తిరుత్తణి చేరారు. అప్పటి వరకు శ్రీవిద్యలో పండినవారు, సంగీతంలో కూడా ఉద్దండుడైనప్పటికీ వాగ్గేయకారుడిగా అప్పటిదాకా ఏమీ రచించలేదు. అయితే తిరుత్తణిలో ఉన్నప్పుడు 40 రోజులు ఇక్కడ ఉంటూ సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన చేసుకుందాం అనుకున్నారు. దీక్షితుడై సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన కూడా చేసుకున్నారు. అది పూర్తయ్యాక దబ్బపండు వంటి పసిడి కాంతులతో ఒక వృద్ధుడు వచ్చి ఒక్కసారి కళ్ళు మూసుకొని నోరు తెరువు అని నోట్లో పటిక బెల్లం పెట్టారట. ఆ తర్వాత కళ్ళు తెరువు అన్నారట. అది చప్పరించి కళ్ళు తెరిచేటప్పటికి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం సాక్షాత్కరించింది. అంతే, వెంటనే శ్రీనాథాతి గురుగుహో జయతి అని ప్రారంభించేశారు. శ్రీవిద్యలో శ్రీనాథ ఆదిగురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవమని గురు పరంపర ఉంటుంది. అందుకే ఆయన అలా ప్రారంభిస్తూ గురుగుహో జయతి అన్నారు.
గురుగుహ అంటే సుబ్రహ్మణ్య స్వామి అని అర్థం. ఆ స్వామివారి అనుగ్రహంతో ప్రతి కీర్తన కూడా గురుగుహ ముద్రతో రచించారు. ఆపై వెంటనే మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి గురువుగా అనుగ్రహించేశారు. అంటే ఈశ్వరానుగ్రహంతో సంగీతం, సంగీతంతో ఈశ్వరానుగ్రహం అన్నమాట. ఆయన వల్ల వచ్చిన సంగీతం ఆయనకే వినియోగించడమే నిజమైన సాధన. అదే మనం తెలుసుకోవాలి. ఏ యోగమైనా వస్తుందేమో కానీ సంగీత యోగం అంత తేలిగ్గా రాదు. అందుకే త్యాగయ్య సీతావర సంగీత జ్ఞానము ధాతవ్రాయవలెరా అన్నారు. ముత్తుస్వామి దీక్షితుల వారు ఉపాసనా బలం కలిగిన వారు కాబట్టి గణపతికి మంత్రశాస్త్రంలో ఎన్ని మూర్తులు ఉన్నాయో అన్ని మూర్తుల మీద కీర్తనలు రచించారు. అలాగే తిరువారూరులో కమలాంబిక, నీలోత్పలాంబిక అని 2 రూపాల్లో అమ్మవారు ఉంటుంది. అంటే ఒకటి కలువ, మరొకటి కమలం. ఆ 2 తత్వాల్లో అమ్మవారు అక్కడ ఉంటారు. అలాగే అక్కడ శివుడిని త్యాగరాజేశ్వరుడిగా ఆరాధిస్తారు. ఆ త్యాగరాజేశ్వరుడి మీద కూడా ముత్తుస్వామి దీక్షితుల వారు ఎన్నో కీర్తనలు రచించారు. అంతేకాక కమలాంబిక అమ్మవారిపై నవావరణ కీర్తనలు రచించారు. అంటే 9 ఆవరణలపై 9 కీర్తనలు అన్ని కలిపితే మళ్ళీ 10వ కీర్తన. ప్రతి కీర్తనలో ఆ ఆవరణలో ఉన్న దేవతలెవరు, యోగిని దేవతలెవరు, ఆ మంత్ర విశేషాలేమిటి, దాని ప్రభావం ఏమిటో చెప్పారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే ఆయన శ్రీ విద్యా శాస్త్రాన్ని కీర్తనల రూపంలో మనకి ఇచ్చారు. అదే వాగ్గేయకారుల మహిమ. మోక్షప్రదాయకమైన శ్రీ విద్యని కూడా కీర్తనలలో పెట్టేశారు ఆ మహానుభావుడు. నిజానికి ఆ కీర్తనలు తేలికపాటి వారికి అర్థం కావు. అందరూ వాటిని ఆనందించలేరు. వాటిని ఆనందించాలంటే ఒక స్థాయి ఉండాలి. అది ఉంటే మాత్రం అమ్మవారు వారికి ఖచ్చితంగా కనపడి తీరుతారు. పైగా ఏ రాగం అంటే ఆ రాగం పెట్టరు. ఆ ఆవరణ దేవకు తగ్గిన రాగం కూడా ఆ కీర్తనకి ఉంటుంది. ఆ రాగానికి ఒక స్వరం, ఆ స్వర విన్యాసంలో ఆవరణ దేవతలు ప్రత్యక్షం అవ్వాలి. అది ఆయన రచనల్లోని గొప్పతనం. అలాగే మరో 10 నవావరణ కీర్తనలు నీలోత్పలాంబిక అమ్మవారి మీద కూడా రచించారు. ఒకసారి ఏమైందంటే ముత్తుస్వామి దీక్షితుల వారి శిష్యుడికి తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది. ఆ రోజుల్లో రోగం వచ్చినప్పుడు జాతకం చూసేవారు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారికి ఏ గ్రహం బలహీనంగా ఉంది, గ్రహస్థానం బట్టి ఏ రోగం వస్తుందో అప్పుడు వాళ్ళకి తెలిసేది. అప్పుడు దానికి తగ్గ ఔషధం ఇవ్వడమే కాకుండా దానికి తగ్గ గ్రహశాంతి కూడా చేస్తే తొందరగా రోగం నయమవుతుంది. అటువంటి విజ్ఞానాన్ని అజ్ఞానం చేత పోగొట్టుకొని ఇప్పుడు అదే అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటున్నాం మనం. సరేలే, ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది. కానీ అసలు విషయానికి వస్తే ముత్తుస్వామి దీక్షితుల వారు ఆ శిష్యుడి జాతకాన్ని పరిశీలించి గురుగ్రహం అనుకూలంగా లేదని గమనించి బృహస్పతే తారాపతే అంటూ కీర్తన అఠనా రాగంలో ఆలాపన చేశారు. శిష్యుడిని కూడా గానం చేయమన్నారు. ఆయన గానం చేయడం మొదలు పెట్టగానే శిష్యుడికున్న రోగం నయమైపోయింది. అప్పుడు ఆ శిష్యుడు కోరుకున్నాడు, ఒక గ్రహం మీదే ఇలా రచించారు కదా, మిగిలిన గ్రహాల వల్ల బాధలు పడే వారి కోసం కూడా ఈ గ్రహశాంతులు అవి అని బాధపడే కంటే మీ కీర్తనలతో తరించే అవకాశం ఉంటుంది, రచించండి అని అడిగారు. ముత్తుస్వామి దీక్షితుల వారు ఉపాసనా బలం కలిగిన మహానుభావుడు కాబట్టి ఒక్కొక్క దేవతను ఉపాసన చేసి ఆ గ్రహదేవత యొక్క అధిదేవత ఎవరు, ప్రత్యధిదేవత ఎవరు, ఆ గ్రహ లక్షణం ఏంటి, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశికి ఆ గ్రహం అధిదేవతగా చెప్పబడుతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకొని మొత్తం 9 గ్రహాల మీద కూడా కీర్తనలు రచించారు. అసలు నవగ్రహాల మీద కీర్తనలు ఆయన తప్ప మరెవరూ రచించలేదు. జ్యోతిష్య శాస్త్రం తెలిస్తే కానీ ఈ కీర్తనలు రచించలేరు. అంటే మన వాగ్గేయకారులు బహుశాస్త్రవేత్తలు. అనేక శాస్త్రాల జ్ఞానం తెలుసుకొని వారి కీర్తనలలో పెట్టారు. అదే వారి గొప్పతనం. జ్యోతిష్య శాస్త్రం, మంత్రశాస్త్రం, సంగీత శాస్త్రం అంటూ అనేక శాస్త్రాల జ్ఞానాన్ని వాళ్ళు అత్యంత సులువుగా కీర్తనల రూపంలో మనకి అందించారు. ముత్తుస్వామి దీక్షితుల వారు సూర్యమూర్తే నమోస్తుతే అని సౌరాష్ట్ర రాగంలో రచించారు. అందులో అష్టవర్ణాకృతే అంటారు. ఎందుకంటే సూర్యుడిది 8 అక్షరాల మంత్రం కాబట్టి.
మంత్రాన్ని పాటలో పెట్టకూడదు, అందుకే మహామంత్రాన్ని సూచనగా ఇచ్చారు. అలాగే రాహువు కేతువుకు సంబంధించిన కీర్తనలో వారి మంత్రాలను పెట్టారు. మంత్రం పూర్తిగా పెట్టకుండా దాని భావాన్ని మాత్రమే ఇచ్చారు. నిజానికి ఈ మధ్యకాలంలో అంటే ఒక 10 ఏళ్ల క్రితం ఈ వార్త ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా వచ్చింది. హెపటైటిస్ బితో బాధపడుతున్న ఒక ఆయన కేవలం బృహస్పతికి సంబంధించిన కీర్తన వింటూ 3-4 రోజుల్లోనే ఆ రోగం నుండి బయటపడ్డారు. అప్పుడు ముత్తుస్వామి దీక్షితార్ అని ఫౌండేషన్ స్థాపించి రీసెర్చ్ జరిగేలా చేశారు. కీర్తనలకి అంత మహిమ ఉంటుంది, ఏవో ఉట్టి పాటలని వాటిని తీసిపడేయకూడదు. ఆ మహానుభావుడు ఆ దేవతా విశేషము, ఆ మంత్రము, దానికి సంబంధించిన రాగము తీసుకొని ఆలపించారు. స్వరప్రస్తారం చేసి రాగస్వరూపం ఆవిష్కరించారు. ఆలాపన కానీ ఆ స్వరాన్ని నడిపే తీరు కానీ మామూలుగా ఈ మధ్యకాలంలో వచ్చే పాటలు అలవాటైన వారికి అంతగా రుచించవు. కానీ ఆ కీర్తనలలో శక్తి అంత గొప్పది. ఏకాగ్రతతో ఆ నాదంతో అనుసంధానం చేయగలిగితే వాటి ప్రభావమే వేరు. మొదట్లో మనం ముత్తుస్వామి దీక్షితుల వారు తిరుత్తణిలో గురుగుహుని అనుగ్రహం పొందారని తెలుసుకున్నాం కదా. అయితే అలా అనుగ్రహం పొందిన తర్వాత ఇంటికి వెళుతూ దారిలో కాంచీ మండలంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో ఆ ప్రాంతం కరువులో ఉంది. చుక్క వాన కూడా అక్కడ లేదు. ఆ సమయంలో ఆ కరువు చూసి బాధపడి ఆ మహానుభావుడు అమ్మవారిని ఉద్దేశించి ప్రధానంగా శ్రీ విద్యలో అమృతేశ్వరి విద్య అని ఉంటుంది. అందులో అమృతం శ్రావయ శ్రావయ అని వస్తుంది. ఆ విద్య తీసుకొని అమృతవర్షిణి రాగం కలిపి అమ్మవారిని స్తుతించారు. ఆనందామృత కర్షిణి అమృతవర్షిణి హరాది పూజితే శివే భవాని అనే కీర్తన. అందులో సలిలం వర్షయ వర్షయ అని వస్తుంది. అమృతం శ్రావయ శ్రావయ అనే మంత్రాన్ని అక్కడ ఆయన ఆ విధంగా ఉంచారు. మంత్రశాస్త్రం తెలుసుకొని సంగీతంతో కలిపి చూపిస్తే అద్భుతాలు చాలా కనిపిస్తాయి. శాస్త్రం తెలియకపోయినా భక్తి ఉంటే సంగీతంతో తరించవచ్చు. అసలు దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని సంగీతం పాడుకోగలిగితే అంతకంటే గొప్ప యోగం ఏముంటుంది? ఈ మహానుభావులు సంగీతాన్ని వారిలో దాచుకోలేదు, విద్యార్థులకు బోధించేవారు. వాళ్ళకి విద్యార్థులు తిరిగి ఏమిస్తారనే దృష్టి ఉండేది కాదు. ఆ రోజుల్లో విద్య, వైద్యం, ఆహారం 3 ఇలాగే ఉండేవి. కేవలం సంగీత విద్యే కాకుండా ఏ విద్యనైనా ఈ విధంగానే బోధించేవారు. దాన్ని గురుకుల సాంప్రదాయం అనేవారు. ఆ సాంప్రదాయంలోనే ఈయన దగ్గర విద్యలు నేర్చుకుంటూ ఎంతోమంది విద్యార్థులు ఉండేవారు. ముత్తుస్వామి దీక్షితుల వారే కాదు, ఆయన భార్య కూడా మహానుభావురాలే. ఆ తల్లి ఎంత మహా ఇల్లాలంటే ఇంట్లో బియ్యం నిండుకుంటున్నప్పటికీ ఆ దరిద్రం భర్తకు కనిపించకుండా జాగ్రత్త చేసేది. మరి ఆయన నిస్వార్థంగా విద్యని అందరికీ పంచుతున్నారు కదా. అయితే ఒకసారి ఏమైందంటే సంగీత పాఠం అయిపోయాక ముత్తుస్వామి దీక్షితుల వారు అరుగు మీద కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయారు. కానీ ఆయనకి ఇంటి లోపల నుండి కొన్ని మాటలు వినిపించాయి. ఆయనకి సంపన్నురాలైన ఒక శిష్యురాలు ఉండేవారు. అయితే ఆవిడతో ముత్తుస్వామి దీక్షితుల వారి భార్య కాస్త బియ్యం నిండుకున్నాయి, తీసుకొస్తావా అన్నారట. ఆ మాట వినగానే ఆయన మనసు చెలించిపోయింది. అంతే, వెంటనే అక్కడ గుర్తపురి అని ఒక ఊరుంటే అక్కడికి వెళ్ళి అన్నపూర్ణమని కీర్తించారు. అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి ఉన్నత గుర్తాతీర నివాసిని ఓంకారిణి పాయాసాన్నపూరిత మాణిక్య పాత్ర హేమదర్వి విధృత కరే అంటూ ఆవిడని కీర్తించారు. అలా అన్నపూర్ణాదేవిని కీర్తించి ఇంటికి వచ్చేటప్పటికి ఆ దేశపు రాజు ఆయన సంగీతానికి సంతోషించి ఇంటికి సంపదలు పంపించారు. అదే అమ్మవారి అనుగ్రహం. అలా ఆ మహానుభావుడు అమ్మవారిపై, గణపతిపై, శివుడిపై, సుబ్రహ్మణ్య స్వామిపై అనేక కీర్తనలు రచించారు. ఆయన రచనలు ఎక్కువగా సంస్కృతంలోనే ఉంటాయి. ఎక్కడో 1-2 రచనలు తమిళంలో ఉంటాయి. అలాగే మణిప్రవాళ శైలి అని తెలుగు, తమిళం, సంస్కృతం కలిపిన రచనలు కూడా చేశారు. ప్రధానంగా మాత్రం సంస్కృత రచనలే ఎక్కువ. ఆయన రచించిన ప్రతి కీర్తన కూడా ఒక మంత్రం, ఒక యంత్రం, ఒక అద్భుతమైన విజ్ఞానం. ఆయన జగదంబ అనుగ్రహం కలిగిన వారు. ఆయన చివరి రోజుల్లో ఒక వింత జరిగింది. అప్పట్లో ఆయన ఎట్టాయపాలెం అనే ఊర్లో ఉండేవారు. ఆ ఊర్లో వారందరికీ ఈయనంటే చాలా గౌరవం. ఆ ఊరి జమీందారు ఒకరోజు పొద్దున్నే పరిగెత్తుకుంటూ వచ్చి
మా ఏనుగుశాలలో ఒక ఏనుగు ఎందుకో పిచ్చి పట్టినట్టు ఘీంకరిస్తోంది, కట్లు తెంచుకుంటోంది. ఇదేదో ఉపద్రవాన్ని సూచిస్తోంది, ఏమిటి అని ఆయన్ని అడిగారు. అప్పుడు ముత్తుస్వామి దీక్షితుల వారు ఒకసారి ఆలోచించి, నీకు నీ రాజ్యానికి ఏ ప్రమాదం లేదు, వెళ్ళు అన్నారు. అప్పుడే ముత్తుస్వామి దీక్షితుల వారికి అర్థమైంది ఆయన వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చిందని. అసలు ఏనుగుకి దీనికి సంబంధం ఏంటండి అని మీరు అడిగితే, దీనికి సమాధానం తెలియాలి అంటే సంగీత శాస్త్రం తెలుసుకోవాలి. ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క జంతుధ్వని సంబంధం ఉంటుంది. నెమలి యొక్క కేక ధ్వని షడ్జమం, అలాగే వృషభం యొక్క ధ్వని రిషభం. నిషాదానికి ఏనుగు ఘీంకారం చెప్తారు. మన చక్రాల్లో నీ అనే అక్షరం స్థానం సహస్రారం. ఇంకా ఈ జీవుడు సహస్రారాన్ని భేదించుకొని ముక్తి పొందే సమయం వచ్చింది అని ఆ ఏనుగు ఘీంకారం యొక్క సంకేతం. అది ఆయన అర్థం చేసుకొని వెంటనే శిష్యులని పిలిచి తాను రచించిన ఏహే ముదమ్మే మీనాక్షి అనే కీర్తన పాడమన్నారు. వారు పాడుతూ ఉండగా ఈయన ధ్యానంలో కూర్చొని మీనలోచని పాసమోచని అని వారితో పాడుతూ సహస్రారం భేదించుకొని శరీరాన్ని త్యజించి ముక్తిని పొందారు. సంగీతాన్ని యోగం చేసుకుంటే ఇలా ఉంటుంది. వాగ్గేయకారుల గురించి, సంగీత సాహిత్యాల గురించి మరిన్ని విశేషాలు, అలాగే సంగీత త్రయంలో మరొకరైన శ్యామశాస్త్రి గురించి కూడా మరిన్ని విశేషాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాము. శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష.